పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ పేర్కొన్నారు. బాపట్లలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించగా మొక్కల దాత శ్రీమతి తిరుపీదుల వాణిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కృష్ణానది పైన ఉంది. అక్కడ పులిచిత ప్రాజెక్టు కృష్ణానది పైన ఉన్నటువంటి వాటర్కి సంబంధించి ఎంతో పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ నివారించడానికి కసితోటి పనిచేసినటువంటి అనుభవం ఉంది మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో, మన జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో. అట్లాంటి ఆ పొల్యూషన్ తగ్గించడానికి సార్ ఏం చేశారో అనుభవాన్ని మనం అట్లానే ఇప్పుడు బే ఆఫ్ బాపట్ల అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన కలెక్టర్ గారు మన బంగాళాఖాతం యొక్క తీరాన్ని ఒక సింబాలిక్ గా తీసుకొని హైస్కో పనిచేస్తారు. 98 కోట్ల రూపాయలు మనకు వాటర్ డెవలప్మెంట్ మనకు టూరిజం డిపార్ట్మెంట్ ఉంది. అట్లానే ఇట్లాంటి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. సారిలాగా తన స్పీచ్లో చెప్పారు. విశాఖపట్నం బెంగళూరుకి మాత్రం రెగ్యులర్ గా కూర్చున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్క అంశం తెలుసు. అట్లానే అదే సందర్భంలో సర్వశిక్షా అభియాన్ ఏపీసీ గారు అయితేనేమి, అట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిఎఫ్ఓ గారు అయితేనేమి, ఇంకా యోగాంధ్ర శిక్షణ ఒక 14 రోజులు జరిగింది. జూన్ 7వ తేదీ నుంచి 21 దాకా జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా పరిచయం చేయాలి. అంతకుముందు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ సయ్యద్ సుల్తాన్